పుట్టినరోజు ఈ మాట వినగానే మనందరికీ భలే సంతోషంగా ఉంటుంది కదా. కేకులు, గిఫ్టులు, పార్టీలు, అబ్బో ఎంత సందడి. కాని ఈ సెలబ్రేషన్స్ వెనకాల మనకు తెలియని ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థముందంటే నమ్ముతారా? సరే, ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. పుట్టినరోజు అసలు మీనింగేంటో చూద్దాం. సో అసలు పుట్టినరోజంటే ఏంటి? ఈ ప్రశ్న అడిగితే మనందరి దగ్గర దాదాపు ఒకే ఆన్సర్ ఉంటుంది, అవునా? కాని మనం అనుకునే ఈ సింపుల్ సెలబ్రేషన్ వెనుక ఒక పరమసత్యం దాగి ఉంది. అదేంటో తెలిస్తే బహుశా మనం పుట్టినరోజును చూసే విధానమే మారిపోతుందేమో. జనరల్గా మనకు పుట్టినరోజు అంటే ఏంటి? స్వీట్లు, చాక్లెట్లు, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సరదాగా గడిపే ఓ మంచి రోజు, అంతే కదా? మన మైండ్లో ఉన్న పిక్చర్ ఇదే. అయితే ఇక్కడే అస్సలు పాయింట్ మొదలవుతుంది. ఈ సంతోషం, ఈ బంధాలు ఇవన్నీ నిజంగా శాశ్వతమా, లేక ఇదంతా ఓ భ్రమా? చూడండి, మనం ఎందుకు బాధపడతాం? శాశ్వతం కాని వాటిని ఇవి నావి, ఇవి పర్మనెంట్ అని గట్టిగా పట్టుకోవడం వల్లే. ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లలు నా వాళ్ళు అని ఫీలవుతాం. అది తప్పు కాదు. కాని మరి పోయిన జన్మలో కూడా పిల్లలుండి ఉంటారు కదా, వాళ్ల సంగతేంటి? ఈ ఒక్క ప్రశ్న చాలు మన ప్రస్తుత బంధాలన్నీ టెంపరరీ అని గుర్తుచేయడానికి. అందుకే అస్సలైన జ్ఞానం ఎప్పుడొస్తుందంటే, ఎలా అయితే మనం గత జన్మను వదిలేసి వచ్చామో, ఏదో ఒక రోజు ఈ జన్మను, ఇక్కడి వాళ్లను కూడా వదిలి వెళ్ళాలి అనే నిజం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. సరే, ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్కి తీసుకొస్తుంది. అదేంటంటే, మన జీవితానికి ఒక డెడ్ లైన్ ఉంది. అది మనకు తెలీదు, కాని మన ఆత్మకు మాత్రం తెలుసు. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. మనకు తెలిసిందేంటి? మన బర్త్డేట్ అంతే. కాని ఆత్మకు బర్త్డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా తెలుసు. అంటే మనమిక్కడ ప్రతి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటే అక్కడ మన డెడ్ లైన్ ఇంకా దగ్గర పడుతుందన్నమాట. అలాంటప్పుడు ఈ కొత్త యాంగిల్లో చూస్తే పుట్టినరోజు దేనికి సింబల్? నిజంగా అది సెలబ్రేషనా, లేక మరేదైనానా? ఇదే అసలు విషయం. పుట్టినరోజు అంటే మనం చావుకి ఇంకో సంవత్సరం దగ్గరయ్యాం అని చెప్పే ఒక రిమైండర్. మన స్పిరిచువల్ జర్నీని ఇంకా సీరియస్గా తీసుకోమని చెప్పే ఒక వార్నింగ్ సిగ్నల్. ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ ఉంది. మన జీవితాన్ని ఒక ఎగ్జామ్తో పోల్చడమన్నమాట. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఎగ్జామ్ స్టార్ట్ అవగానే అబ్బో ఇంక బోలెడు టైం ఉంది అనుకుంటూ నెమ్మదిగా నీట్గా రాస్తాం. కానీ ఇన్విజిలేటర్ లాస్ట్ 1 అవర్ అనగానే మన స్పీడ్ పెరుగుతుంది. ఇక లాస్ట్ 5 మినిట్స్ అన్నారనుకోండి, అప్పుడు హ్యాండ్ రైటింగ్ గురించి అస్సలు పట్టించుకోం. ఏదో ఒకటి రాసి పేపర్ కంప్లీట్ చేయాలనే చూస్తాం. ఎందుకు? టైం అయిపోతోంది. చూశారా ఎంత పర్ఫెక్ట్ ఎనాలజీనో? మన జీవితంలో ప్రతి పుట్టినరోజు ఆ ఎగ్జామ్ హాల్లో మోగే ఒక బెల్ లాంటిది. అది మనకేం చెప్తోందంటే, హే, టైం అయిపోతోంది, జాగ్రత్త, నీ సాధనను స్పీడప్ చేయి అని వార్నింగ్ ఇస్తుంది. సరే, ఈ నిజం ఇప్పుడు మనకు తెలిసింది. ఈ వార్నింగ్ బెల్ కూడా మనకు వినిపించింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయాల్సింది ఒక్కటే, మన స్పిరిచువల్ ప్రాక్టీస్ను ఇంకా పెంచాలి. అవేంటంటే స్వాధ్యాయం, అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మంచి పుస్తకాలు చదవడం. తర్వాత సజ్జన సాంగత్యం, అంటే మంచివాళ్లతో, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లతో టైం స్పెండ్ చేయడం. ఆ తర్వాత సత్సంగం, అంటే ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకోవడం. వీటిని మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో నెక్స్ట్ బర్త్డే వచ్చినప్పుడు మనమేం గుర్తు చేసుకోవాలి? కేవలం కేకులు, గిఫ్టులనా? లేక మన జీవితం అనే ఎగ్జామ్లో టైం దగ్గర పడుతోందని, మన అసలు లక్ష్యం వైపు ఇంకా వేగంగా వెళ్లాలని గుర్తుచేసే ఒక రిమైండర్గా చూడాలా? ఒకసారి ఆలోచించండి.